సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన కూటమి ఇప్పుడు కార్పొరేషన్లపై జెండా ఎగరవేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చిత్తూరు సహా పలు కార్పొరేషన్లను సొంతం చేసుకున్న టీడీపీ ఇప్పుడు విశాఖ కార్పొరేషన్ వశం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. వైసీపీ కార్పొరేటర్లపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది. దీంతో 20 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ నేతలతో టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో 14 మంది ఇవాళ టీడీపీలో చేరే అవకాశం ఉంది. మరోవైపు త్వరలోనే కొందరు జనసేనలోనూ చేరతారని ప్రచారం ఉంది. స్టాండింగ్ కౌన్సిల్లో బలం పెంచుకునేందుకు కూటమి ప్రయత్నాలు చేస్తుంది. గత ఎన్నికల్లో 58 మంది సభ్యులతో గ్రేటర్ పీఠంపై వైసీపీ జెండా ఎగురవేసింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో జీవీఎంసీ పైన పట్టు బిగుస్తుంది. తక్షణం మేయర్ మార్పునకు ఆస్కారం లేకపోవడంతో కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకుంటుంది. మరోవైపు తాజా పరిణామాలతో వైసీపీ అప్రమత్తమైంది. అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఈ ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, శ్రావణి, రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్న గ్రేటర్ విశాఖ పీఠంపై పాగా వేసేందుకు కూటమి ప్రభుత్వం ఒడివడిగా అడుగులు వేస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 20 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం జనసేన పార్టీలో చేరబోతున్నారు. వీరికి సంబంధించి స్థానిక సర్దుబాట్లను ఆధారంగా చేసుకుని ఎవరు ఎంతమంది ఏ పార్టీలో చేరాలని దాని మీద మరికొద్దిసేపట్లోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. 11 గంటలకు కార్పొరేటర్లు వైసీపీ నుంచి అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లందరినీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు రమ్మని ఇప్పటికే వారందరికీ కూడా కబురు వెళ్ళింది. వారంతా మరికొద్దిసేపట్లోనే కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. అక్కడే తెలుగుదేశంలోనూ జనసేనలోనూ కూడా చేరే అవకాశం ఉంది. ఇక గ్రేటర్ విశాఖపట్నానికి సంబంధించినంత వరకు 98 డివిజన్లు ఉన్నాయి. ఈ 98 డివిజన్లోనూ గత ఎన్నికల్లో 58 చోట్ల విజయాన్ని సాధించడం ద్వారా మరో 4 ఇండిపెండెంట్ కార్పొరేటర్లను ఆధారంగా చేసుకుని పీఠంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన జెండాను ఎగరేయగలిగింది. గడిచిన 3.5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చలవేస్తుండగా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వడివడిగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రేటర్ పీఠం అనేది చాలా కీలకమైంది. దాదాపుగా 4,000 పైచీలకు కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఏదైనా విశాఖపట్నం అభివృద్ధికి సంబంధించి ఏదైనా ఒక తమదైన ఒక మార్కు చూపించుకోవాలనుకున్నప్పుడు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానాలు చాలా కీలకంగా మారుతాయి. అందులోనూ స్టాండింగ్ కౌన్సిల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపు 10 స్టాండింగ్ కౌన్సిల్స్ ఉంటాయి. 10 స్టాండింగ్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలకి విలువ ఎక్కువ. దాదాపుగా స్టాండింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం కౌన్సిల్ తీర్మానంగానే భావిస్తారు. కాబట్టి ఈ స్టాండింగ్ కౌన్సిల్లో పూర్తి స్థాయిలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకున్నప్పుడు కార్పొరేటర్ల బలం అవసరం అవుతుందని కూటమి భావించింది. అందులో భాగంగానే 20 మందిని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుంటుంది. తద్వారా ఇక్కడ కూటమి బలం 50కి పేరుతుంది. 50కి చేరిన క్రమంలో మరో 12 మంది ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు ఎంపీలు కలుపుకొని ఎక్స్-అఫీషియో మెంబర్స్తో కలుపుకుంటే 70 వరకు కూడా కూటమి బలం పెరుగుతుంది. కాబట్టి దాదాపుగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పైన కూటమి ఆధిపత్యం వచ్చేసినట్టే లెక్క. అయితే టెక్నికల్గా మేయర్ మార్పు అనేది ఇప్పుడు సాధ్యం కాదు. ఒక లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. 4 సంవత్సరాలు కాలపరిమితి పూర్తయ్యే వరకు కూడా మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టకుండా గత ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది. దానిలో భాగంగానే ప్రస్తుతం గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం మార్పు ఉండకపోయినప్పటికీ స్టాండింగ్ కౌన్సిల్ కీలకమైన స్టాండింగ్ కౌన్సిల్తో పాటుగా కార్పొరేటర్లందరినీ ఆకర్షించేయడం ద్వారా ఇక్కడ మేయర్ పీఠాన్ని బలహీనపరచడం అలాగే గ్రేటర్ విశాఖపై తమ ఆధిపత్యాన్ని పెంచుకోవటమే లక్ష్యంగా కూటమి ఈ రోజు నుంచి ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది. ఈ రోజు 20 మంది చేరబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే మరికొంతమంది కూడా తమ పార్టీలోకి వచ్చేస్తారని చాలా కాన్ఫిడెంట్ గా కూటమి నేతలు చెప్తున్నారు. శ్రావణి. రైట్ రవిచంద్ర, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.